బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. రేపటి ఏసీబీ విచారణకు లాయర్ని అనుమతించాలి అంటూ లంచ్ మోషన్ పిటిషన్ వేశారు. కేటీఆర్ లంచ్ మోషన్ పిటిషన్కు హైకోర్టు అనుమతి ఇచ్చింది. మధ్యాహ్నం 2:30 గంటలకు కేటీఆర్ లంచ్ మోషన్ పిటిషన్ విచారణకు రానుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, రేపు ఏసీబీ విచారణకు కేటీఆర్ హాజరు కావాల్సి ఉన్న నేపథ్యంలో కేటీఆర్ న్యాయవాది సమక్షంలోనే విచారణకు హాజరవుతానంటూ నిన్న ఏసీబీ ఆఫీసు అనుమతించిన పరిస్థితిలో ఆయన హైకోర్టు ఆశ్రయించాడు. హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో కూడా విచారణ మధ్యాహ్నానికి విచారించేందుకు హైకోర్టు అంగీకరించింది. దీనికి సంబంధించి ప్రధానంగా మొన్న ఏసీబీ విచారణ నేపథ్యంలో కూడా గతంలో పట్నం నరేందర్ రెడ్డి లఘుచర్ల ఘటనకు సంబంధించి నరేందర్ రెడ్డి చెప్పని విషయాలు కూడా చెప్పినట్టుగా స్టేట్మెంట్ లో రాసుకున్నారంటూ కూడా కేటీఆర్ వాదిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. కానీ ఇదే ఏసీబీ అధికారులు కూడా తన చెప్పని అంశాలను చెప్పినట్టుగా రికార్డ్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా న్యాయవాదిని అనుమతించాలి అన్నటువంటి అంశాన్ని ఆయన లంచ్ మోషన్ పిటిషన్ లో ప్రస్తావిస్తూ ఉన్నారు. చూడాలి మరి కోర్టు ఎంత మేరకు కేటీఆర్ అనుమతిస్తుంది. అడ్వకేట్ విచారణకు సంబంధించి రేపు ఉదయం 10 గంటలకు కేటీఆర్ ఏసీబీ కార్యాలయానికి విచారణకు హాజరు కావాల్సి ఉంది. కానీ రెండోసారి కేటీఆర్ కు నోటీసులు జారీ చేసినటువంటి ఏసీబీ అక్కడ స్పష్టంగా పేర్కొంది, ఇలాంటి న్యాయవాదిని అనుమతించడానికి వీల్లేదు, మీరు మాత్రమే విచారణకు రావాలని కూడా కేటీఆర్ కి ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. కాబట్టే కేటీఆర్ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశాడు. ఆ పిటిషన్ విచారించేందుకు కోర్టు అంగీకరించింది. మధ్యాహ్నం 2:30 కేటీఆర్ పిటిషన్ పైన విచారణ జరగబోతా ఉంది. ప్రధానంగా ఈ విచారణ నేపథ్యంలో ఇవే అంశాలు కేటీఆర్ ప్రస్తావించే అవకాశం ఉంది. ఏసీబీ అధికారులు విచారణ నేపథ్యంలో కూడా ఖచ్చితంగా తన న్యాయవాదిని అనుమతించాలి అని కూడా న్యాయవాది సమక్షంలోనే విచారణ జరపాలంటూ కూడా ఆయన కోరనున్నారు. మరి కోర్టు అయితే గత క్వాష్ పిటిషన్ విచారణ నేపథ్యంలో కూడా ఏసీబీ అధికారులకు పూర్తిగా సహకరించాలని మాత్రం సూచించింది. కానీ న్యాయవాది అంశానికి సంబంధించి ఎక్కడ ప్రస్తావన లేదు కాబట్టి ఆయన ఫ్రెష్ గా మరో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పైన మరి కాసేపట్లో వాదనలు జరుగుతాయి హైకోర్టులో. అనుమతిస్తే మాత్రం న్యాయవాది సమక్షంలో ఏసీబీ విచారిస్తుంది. కానీ దీనికి ఏసీబీ తరఫున కూడా అడిషనల్ అడ్వకేట్ జనరల్ హాజరై కూడా వాదన వినిపించే అవకాశం ఉంది. అంటే న్యాయవాది సమక్షంలో, ఎందుకంటే ఇది ఇంటర్నల్ గా ఉండాల్సినటువంటి అంశాలు ప్రభుత్వానికి సంబంధించినటువంటి వ్యవహారాలు కాబట్టి ఖచ్చితంగా కూడా న్యాయవాదిని అనుమతించొద్దని ప్రభుత్వం తరపు నుంచి కూడా వాదనలు వినిపించే అవకాశం ఉంది. కానీ ఇరుపక్షాల వాదనల నేపథ్యంలో మరి కోర్టు ఎలాంటి ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఇప్పటికే కేటీఆర్ అయితే నేను విచారణకు హాజరు అవుతానంటూ కూడా ఆయన ఇప్పటికే తెలిపినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. కాబట్టి హాజరు కావాలి అంటే నాకు ఖచ్చితంగా న్యాయవాది అనుమతి ఇవ్వాలని కూడా కోరుతున్నారు. మరి చూడాలి 2:30 హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ పైన విచారణ జరగనుంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ వాసు.